వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొరపాటును కూడా ఒక వ్యక్తికి 10 రూపాయలు సహకారం చేయదు. ఇవి రాసి పెట్టుకోండి. yes if you have any money give me please, I do not have money. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం అన్నం తిన్న తర్వాత చేయి కడుక్కునేటప్పుడు మెతుకులు ఉంటాయి కదా, ఆ మెతుకులు కింద పడితే కాకులు అవి ఏరుకుంటాయి. మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఎంగిలి కూడు కాసపడే కుక్కలా, ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగిన బెటర్ కదరా. ఏం జన్మరా మీది? మన ప్రతిపక్ష నాయకుల పార్టీ యొక్క ఉద్దేశం ఆ మెతుకులు కింద పడితే కూడా కాకులు తింటే ఏమనేది వాటిని కూడా ఇలా తుడుచుకొని పక్కన పెట్టుకొని కింద రాల్సిన వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నాకున్న క్యాలిక్యులేషన్ అన్నా, నీ పొజిషన్ లో నేనే కనుక ఉండుంటే సారాలో ఎంట్రీ కలుపుతాకి సచ్చుండేవాన్ని. అయితే వాళ్ళేదో ఫండింగ్ చేస్తారు, వాళ్ళేదో డబ్బులు ఇస్తారు, వాళ్ళ ఫ్రేమ్ వర్క్ లో ఫిట్ అయితే ఇస్తారో లేదో నాకైతే తెలియని ప్రజాస్వామ్యబద్ధంగా ఫైట్ చేసే వ్యక్తులకు వాళ్ళు ఫండింగ్ చేస్తారని నేనైతే నమ్మను. Currently I have difficulties in running the party. If you have any money somewhere, please send me. I'm willing to take. ఉన్న పొదలో ఉంటూ అడుకోవడం తప్ప వేరే లేదు. I hate beggars. ఇంకా అవసరమైతే ప్రభుత్వానికి సంబంధించింది ఏదైనా మాట్లాడాలంటే వాళ్ళు నా దగ్గర నుంచి మెటీరియల్ తీసుకొని ఏమన్నా మాట్లాడతారేమో తప్ప వాళ్ళ దగ్గర మెటీరియల్ ఉండదు, లోపలేం లేదు. నేను అనుకోవటం రావణ వెనకాల ఒకవేళ వైసీపీ ఉండి ఎక్కడే జరిగినా నన్నెట్టున్నారే మీరు ఫండింగ్ చేసి అట్లా ఏమన్నా మాట్లాడిస్తుందా, పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి తీయాలి బయటికి. ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ, ప్లీజ్ కూల్గా ఆలోచిద్దాం రా. ఈ రావణ్ అరెస్ట్ తర్వాత మొట్టమొదటిసారిగా ప్రకాష్ రాజు నాతో మాట్లాడారు. అప్పుడు ప్రకాష్ రాజు ఎవరి దగ్గర నా నెంబర్ తీసుకుని నాకు కాల్ చేశారు. నేను 2-3 సార్లు ఎత్తలేదు. నీకేం పర్లేదురా ఇంట్లో, నీ అమ్మ ఇంకొకసారి ఫోన్ చేస్తే కుదిమితంతల్లా క్యాబా ఫోన్ పెట్రా పోసోడి క్యాబ్ పెట్టు. అలా కాదు రప్పించోడా, అన్నోన్ నెంబర్ కాబట్టి నేను ఎత్తలే. తర్వాత మెసేజ్ పెట్టాడు, సార్ దిస్ ఇస్ ప్రకాష్ రాజ్, ప్లీజ్ కాల్ మీ బ్యాక్ అని. నేను కాల్ చేశాను. శ్రవణ్ గారు, యూ ట్రెమెండస్ జాబ్ యూ డన్, రావణ్ బయటికి తీసుకొచ్చారు. నా సభకు వచ్చి అరెస్ట్ అయినప్పుడు ఇట్ ఈస్ మై మోరల్ రెస్పాన్సిబిలిటీ అని అన్నాను. ఏంటి అంటే నాకైతే ఎవరు కాల్ చేయలేదు వాళ్ళ ఫ్యామిలీ నుంచి, వాళ్ళ ఫాదర్ గానీ మదర్ గానీ సిస్టర్ గానీ ఎవరు కాల్ చేయలే, వాళ్ళ వైఫ్ కూడా కాల్ చేయలే. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వస్తే బాగుంటుంది కదా అంటే లేదు, వాళ్ళ ఫ్యామిలీతో టర్మ్స్ లేవు, వాళ్ళ వైఫ్ కూడా నేను రాను, ఏదైనా ఉంటే నేను ఫోన్ లో కూడా మాట్లాడు. మన ఊర్లో ఆడికంటే పెద్ద ఎదవ పొరంపోకు ఎవరున్నారు? బట్టలు కొనిచ్చటం, ఫుడ్ అది కూడా మేమే అరేంజ్ చేసాం. సో రావణ విషయంలో ఫ్యామిలీ మెంబర్స్ అంత ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వలేదని అయితే చెప్పదు. గగన్ అన్న అమ్మాయి మొత్తం హ్యాండ్ ఓవర్ చేస్తుంది. నేను కేసులో కూడా కొన్ని చోట్ల అమ్మాయిని తీసుకెళ్ళాను. ఆమె కదా జగన్ కలిసింది. గగన్ అక్కడ కూడా అదిగో జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్ లో తను కలిసింది. డైరెక్ట్ గా ఆమె దగ్గరికి వెళ్ళి గమనాన్ని బ్లెస్ చేసి అక్కడి నుంచి వెళ్ళారు. సపోర్ట్ వచ్చినందుకు వి థ్యాంక్ యూ సో మచ్ జగన్ గారు అండ్ ద ఎంటైర్ వైఎస్ఆర్సీపీ టీమ్. ఎలా సపోర్ట్ చేస్తారా మీరు? ఈ ఎదవను కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారంటే మీరెంత ఎదవలో పెద్దగా నేను చెప్పనవసరంలా. సిగ్గులేదురా నీకు ఏంటి అనేది. బట్ ఈ ప్రశ్న ఛానల్లో రావణ్ తర్వాత షీఈస్ ఓన్లీ లీడింగ్. అర్థమైందిగా? అర్థమైంది. ఒకే కంచం ఒకే మంచం, అదే ఫాలో. రావణకు సంబంధించినంత వరకు షీఈస్ టేకింగ్ కేర్. ఆ క్లోజ్నెస్ తోనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు. మీకేం కావాలన్నా ఇస్తాను, ప్లీజ్ సూరి గారు ప్లీజ్. ఓకే ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. రావణ్ ఏం చెప్పాడు, దేశం అంటే నాకు భక్తి లేదు, అది తీవ్రవాద చర్య అని మీడియా భావిస్తే ఐ డోంట్ మైండ్. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. రాముడి మీద కానీ కృష్ణుడి మీద కానీ హిందూ మతం మీద కానీ ఎవ్వరు కామెంట్ చేసినా అది అబ్సల్యూట్లీ రాంగ్. జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను ఆంజనేయుడు. రావణ్ లాంటి వ్యక్తి రాముణ్ణి మాట్లాడినా కృష్ణుడిని మాట్లాడినా పూర్తిగా ఖండించాల్సినటువంటి అంశం. కోర్టులో ఆర్గ్యూ చేశాను. ఈవెన్ ఉపా చట్టం కేసు పెట్టినటువంటి గన్నవరం కోర్టులో కూడా నేనే ఆర్గ్యూ చేశాను. కానీ సబ్సిక్వెంట్ గా వైసీపీ ఎంటర్ అవటం, పరిణామాలన్నీ మారిపోవడంతో ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. మరి ఒక్కసారి బాధితులు అనేవాళ్ళు ఒక రాజకీయ పార్టీని నమ్ముకొని నాతో ఉన్నారు. ఈ రోజు కాదు అని ఇంకో రాజకీయ పార్టీ మాకు సహకారం అందిస్తారని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు.
జగన్మోహన్ రెడ్డి కూడా ఎష్యూరెన్స్ ఇచ్చారు, పొన్నవారు సుధాకర్ రెడ్డి కూడా ఎష్యూరెన్స్ ఇచ్చారు. సో బాధితులకు వాళ్ళ దగ్గర న్యాయం జరుగుతుందని వాళ్ళు భావించారు కాబట్టి నేను ఈ కేసులో నుంచి తప్పుకున్నాను. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీ. నేను ఏదైతే ఎన్ఓసీలు ఇచ్చానో ఆ ఎన్ఓసీలు అన్ని కూడా ఇచ్చేశాను. వాళ్ళు ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి లీగల్ టీము ఆ కేసులన్నీ చూస్తుంది. గోవిందా గోవిందా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన